ఏంటి ఇలా వచ్చావు? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి శుభాకాంక్షలు చెప్దామని వచ్చాను. సారీ శాంతి, నేను ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి కాదు ఇది. మా అన్నయ్యల బలవంతం మీద తప్పనిసరి. ఒప్పుకున్నావు, మరి నన్ను ఏం చేయమంటావు? నువ్వు కూడా ఎవరైనా పెళ్లి చేసుకో శాంతి. నువ్వనేది? అవును శాంతి, జరిగిందంతా మర్చిపోవడానికి నేను వట్టి మనిషిని కాదు, తల్లిని కాబోతున్నాను. రాజా, నన్ను కాదని నాకు అన్యాయం చేయకో. మన విషయం మీ వాళ్ళకి చెప్పి మన పెళ్లికి ఒప్పించు. ఒప్పుకోరు శాంతి, ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే పరువు పోతుంది. 10 మందిలోనూ వాళ్ళు తలెత్తుకోలేరు. మగాడివి నువ్వే అలా అంటే వాడు దాన్ని పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్న దాన్ని నేను ఎలా తలెత్తుకోగలను? ఈ విషయం తెలిస్తే నేను మాత్రం ఎలా తలెత్తుకోగలరు? అందుకే ఓ పని చేయి, ఈ డబ్బు తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకో. తీసుకెళ్ళి. ఈ పరిస్థితిలో నేను ఎందుకంటే ఏమీ చేయలేను. ఏమీ చేయలేని వాడివి నన్ను ఎందుకు ప్రేమించావు? పెళ్లి చేసుకుంటానని ప్రమాణం ఎందుకు చేశావు? నమ్మించి తల్లిని ఎందుకు చేశావు? అసలు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను గ్యారంటీ ఏంటి? నాతో తిరిగినట్టే మరొకరితో తిరగలేదని నమ్మకం ఏంటి? గత వేషాలు లేకుండా డబ్బు తీసుకెళ్ళి అబార్షన్ చేయించుకో. రాజా, ఏంటమ్మా? అంతా విన్నాను రా. ఒరే రాజా, ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ పేట్ల మీద కూర్చోవాలి. హరి, శ్రీహరి వీడేం చేశాడో చూసారా? ఆ సత్యమూర్తి గారి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేశాడట. ఆ అమ్మాయి ఇచ్చి నిలదీస్తే అబార్షన్ చేయించుకోమంటున్నాడు. మంచి మాటే అన్నాడు. ఏమిట్రా నువ్వు అనేది? పెద్దంటి పిల్ల, పరువు గల కుటుంబం. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నోరు మూసుకుని ఊరుకుంటారు. కుటుంబం పరువు గురించి ఆలోచించే పిల్లే అయితే వీటితో తిరిగేది కాదు, కాలు జారేది కాదు. అలాగని ఆ పిల్లకి అన్యాయం చేస్తారా? లేకపోతే ఏం చేయమంటావు? వదినా, పేటల్లాగా వచ్చిన పెళ్లి ఆఫ్ చేసి ఈ పిల్లకి అన్యాయం చేయమంటావా? నువ్వు హరి, నా మాట వినండిరా. హరి, ఈ పెళ్లి వాళ్ళకి ఏదో నచ్చ చెప్పొచ్చు, ఆ పిల్లకి మాత్రం అన్యాయం చేయకండి రా. అన్యాయం లేదు, అధర్మం లేదు. అల్లరి చేయకుండా నోరు మూసుకో. వరలక్ష్మి, పెళ్లికి టైం అవుతాం, త్వరగా వెళదాం. వర్షం ఎక్కువగా ఉందిరా, వెళ్దామంటావా? ఆ హరిశ్చంద్రరావు శ్రీహరి ఇంటికొచ్చి మరీ పిలిచారన్నయ్య. వెళ్ళకపోతే బాగుండదు, ఓసారి వెళ్ళొచ్చేద్దాం. ఏమండి, మీ చెల్లెలు కనిపించడం లేదండి. కనిపించడం లేదా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఏమో బావగారు, గత్తలుపులు తీసున్నాయి. శాంతి, శాంతి, ఏమైందమ్మా? శాంతి, 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 శాంతి. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? శాంతి, శాంతి, శాంతి విషయం తగినట్టుంది. ఏమైందమ్మా? లక్ష్మి, నువ్వు డాక్టర్ ఫోన్ చేయి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. ఇలాంటి అన్నయ్యలకి నాలాంటి పాపాత్మురాలు చెల్లెలిగా ఉండకూడదు. ఆగో, ఇది వల్లకాడు కాదు, కళ్యాణ మండపం. తెలిసే వచ్చాను.
శుభవారి మా తమ్ముడు పెళ్లి జరుగుతుంటే ఆ శవాన్ని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? పీటల మీద కూర్చున్న నీ తమ్ముడిని పాడెక్కించడానికి. పాపం శుభం తెలియని నా చెల్లెల్ని అన్యాయం చేసి బలి చేసిన వీడికి జరగాల్సింది పెళ్లి కాదు, దహనం. ఒరే విష్ణుమూర్తి, నీ చెల్లెలు ఎవరితోనో తిరిగి కడుపు చేయించు. నా చెల్లెలు చచ్చిపోయింది ఎవరితోనో తిరిగి కాదురా, నీ తమ్ముడి మాయ మాటలు నమ్మి. దాని చావు కారణం నీ తమ్ముడు. అయితే ఏంటి, నష్టపరిహారం ఇవ్వమంటావా? అవునరా, ఇమ్మంటాను. ఏం కావాలో చెప్పు, పడేస్తాం. ప్రాణానికి ప్రాణం. ప్రాణాలు తీస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ మేమే గాజులు తొడిగించుకోలేదు. ఈ రెండు చావుల కారణంగా ఒకటిగా ఉన్న ఊరు రెండు ముక్కలైంది. రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండే ఈ ఊరి జనం రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ మంటల్లాగి వీళ్లల్లో కోపాలు తాపాలు రగులుతూనే ఉన్నాయి. రాజాను చంపినందుకు గాను విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఈ రెండు వర్గాల వైరానికి ఈ రెండు సమాధులు సాక్షులయ్యాయి, సరిహద్దులయ్యాయి. ఈ హద్దులు దాటి ఆ వర్గం వారు ఇటురారు, ఈ వర్గం వారు అటు వెళ్లరు. ఈ పగలు ఎప్పటికి చల్లారుతాయో, ఈ కక్షలు ఎప్పటికి అంతమవుతాయో. భూమి సురుణంబర ఎవరు సేవకాలు రమ్ము? మీకు ఎన్నిసార్లు చెప్పారండి సేవకాన్ని పిలవుతానే. ఇందులో దోషం ఏమున్నదో? దోషం కాదు, నాకు బూతులాగా వెళ్ళిపడుతుంది. తెలుగులో ఎంత చక్క ప్యూను అని పిలవచ్చుగా. అవురా, ప్యూన్ అన్నది తెలుగు పదం అని భ్రమించుంటివా? అది తెలుగు పదము కాదు, ఆంగ్ల పదము. ఏదో ఒకటి అలవాటైన పదం, అందరూ పిలిచినట్టు మీరు పిలవచ్చుగా. అపచారము. ఆంధ్ర భాష కౌదుండను, సంస్కృతాంధ్రములో ఉద్దండును, తెలుగు అధ్యాపకుండను అయి ఉండి నేను ఆంగ్ల పదమును ఉచ్చరించుటయా అపచారము. ఇది నా వృత్తికి అవమానం. సర్లేండి, ఇంతకు ఎందుకు పిలిచారో చెప్పండి. ఆ విద్యార్థుల సమూహమేమి పందాలు వేసుకుంటున్నారు. పందెములా? ఇవి పందెములు. సరిగ్గా 5 గంటలకి మన కాలేజీలో కళ్యాణ్ విక్కీల మధ్య టై బాక్సింగ్ పోటీ జరుగుతుంది. కాబట్టి కళ్యాణ్